ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప ఎన్నిక సిబ్బందికి కరోనా పరీక్షలు, ముందు జాగ్రత్తగా అధికారులు సమీక్ష. అన్నారం బ్యాక్ వాటర్ బాధితుల ధర్నా, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. గంజాయి సరఫరాదారులపై ఉక్కుపాదం, పెద్దపల్లిలో 5 కిలోల గంజాయి స్వాధీనం. బోత్ మండలంలో ధర్నా చేసిన రైతులు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, హుజురాబాద్ ఉప ఎన్నిక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద సిబ్బందిని పరీక్షించారు. 3వ దశ బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుండటంతో ముందు జాగ్రత్తగా అధికారులు పరీక్ష శిబిరం నిర్వహించారు. ఇక అన్నారం బ్యాక్ వాటర్ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని పెద్దపల్లి జిల్లా కాన్సాయిపేట గ్రామస్తులు, రైతులు ధర్నా చేశారు. గతంలో 2 సార్లు వరదలు రావడంతో గోదావరి ఒడ్డున ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి. నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం బాధితులను గాలి కొదిలేసిందంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంతని ఎంఆర్ఓ, ఎస్ఐ అక్కడకు చేరుకొని రైతులను శాంతింపజేసి ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రైతులు, అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. ఇది అవుట్ అయి ఉసురు దాకి నాశనం అయిపోతాడు. ఇదేనన్నా మా వాళ్ళకు నష్టపరిహారం కల్పియాలని నీకు దండం పెట్టి కాన్సాయిపేట భూములు పోయి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. 3 సంవత్సరాల కాంతి రూపాయలు మా పిల్లలు ఎట్లా బతుకుడు, మేము ఎట్లా బతుకుడు, మేము చదువుకేం చెప్పుడు మా పిల్లలను పట్టుకొని ఏడికి పోతున్నారు. ఏ సీఎం మాట్లాడతలేడు, ఏ ఆర్డీఏ వాటి రూపాయలు ఏమంటాడు, ఇక్కడికి పోతే 7 రూపాయలు ఏమంటాను. కేసీఆర్ మొత్తమే పట్టించుకుంటలేడు. మరి ఎందుకు పట్టించుకుంటలేడు? ఓటు అన్నప్పుడు ఇళ్ళ పని తిరుగుతాడు, దండాలు పెట్టుకుంటా అతడు. ఇప్పుడే మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేడు? పల్లెటూరు వాళ్ళు అంత ఓకారం వస్తుందా? పల్లెటూరు రాజ్యం చూడబుద్ధి అయితే లేదా? ఇట్లా వీధి మిక్కెళ్ళిపోయాం, అక్కడక్కడ తిరిగాము, రూపాయలే చదువుతాడు. కాన్సాయిపేట భూములు పోయినాయి అంటే ఎందుకు పట్టించుకుంటలేడు? అంత పట్టించుకోలేకుండా గవర్నమెంట్కి మేము అంత పట్టి లేకుంటున్నామా? మేము ఓటు ఎత్తలేమా? మా ఊరిని పట్టించుకుంటలేడా? ఎవరు 3 సంవత్సరాల పాటు మాకు రూపాయలు ఇస్తులేదు. మాకు ఎందుకు ఇవ్వద్దు? వెళ్ళే ఊళ్ళో ఎందుకు మంచి పెడతాను? మా భూములంతా ఎందుకు పట్టించుకుంటలేవు? ఇక వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డికి మాజీ అధ్యక్షుడు కుమారస్వామి మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వ్యక్తిగత విభేదాలతో ఇరువురి మధ్య కొంతకాలంగా వివాదం చెలరేగుతోంది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
మార్కెట్ బంద్ పెడితే బాగుంటుంది. ఆర్టీ వాళ్ళ సమస్య 2 గంటలకు వచ్చిన ఇన్న పన్నం అన్న లేదు కూల్ లేదు పువ్వలేదు ఏం లేదు నా కోట్ల కోటీశ్వర్ల ఒక్కరోజన్నా కానీ వ్యాపారస్తులకు జరిగే నష్టం ఏమైందని చెప్పిలా ఇవాళ మనకున్న ప్రజాప్రతినిధులు దాని మీద ఒకరోజు మీటింగ్ పెట్టిలా ఏమన్నా మా సమస్య మార్కెట్ పాలక వర్గం అనంటే మరి చైర్మన్ అనంటే ఎట్లా సమస్యను ఎవరు దృష్టి తీసుకోవాలి ఇవాళ ఎవరు తీసుకోవాలి మనం అందరం లైసెన్స్ హ్యాండ్ ఓవర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి బయటికి వెళ్ళిపోదాం రండి దయచేసి అందరూ మా సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు మా లైసెన్స్ హ్యాండ్ ఓవర్ చేసి బయటికి వెళ్ళిపోతాం. ప్రతి వ్యాపారస్తుడు సహకరించండి. మాకు అప్పు చెప్తే మేము అన్ని సాల్వ్ మేము రైతులకు డబ్బులు ఇవ్వాలి తీయాలి. ఒక 40 మంది అర్థదారులు ఈ మధ్య కాలం చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు లైసెన్స్ ఇచ్చింది మీరు ఇచ్చింది మాకు ఇచ్చింది మీరే, ఆయనకి ఇచ్చింది మీరే. పై అధికారులు లోపలికి ఏ వ్యాపారస్తుడు కానీ ఇక్కడికి రావాలి. ఇక భారీ వర్షాల ధాటికి చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని బైరెడ్డిపల్లి జలపాతం పొంగి పొర్లుతోంది. పైనుండి దూకుతున్న జలపాతం చూపర్లను ఆకట్టుకుంటోంది. పరిసరాల ప్రాంతంలో ఉన్న జనం ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి తరలివచ్చారు. నీటి ప్రవాహ వేగం చూపర్లను ఆకట్టుకుంటున్నా కొంతవరకు ఆందోళన కలిగిస్తోంది. దాని ముందే దొరుకుతా ఉన్నాయి. ఇక గంజాయి సరఫరా చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు.
డివిజన్ పరిధిలో 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాతో మాట్లాడారు. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 28న నలుగురిని అరెస్టు చేసి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. భూపాల్పల్లికి చెందిన సాయి నిఖిల్, కొత్తగూడెంకు చెందిన రజనీకాంత్, అన్నారం తండాకు చెందిన బూక్య సాయి కుమార్ల నుంచి దీనిని కొనుగోలు చేస్తున్నారని సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వీరి వద్ద నుండి 1100 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. ఆ రోజు ఎంతమంది మంచి పిస్తేతా వస్తుంది అక్కడ, అందుకే రమ్మన్నది. పెడతా సార్ గ్రూప్ లక్ష్మణ్ సార్ అన్న వెనకాల రాష్ట్రంలో యువత గాంజాయి మహమ్మారి బారిన పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి మహమ్మారిని నిర్మూలించడానికి అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి ఈ గంజాయిని రాష్ట్రంలో లేకుండా నిర్వహించమని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు, తర్వాత రామగుండం కమిషనరేట్ కమిషనర్ ఐపీఎస్ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీస్ 7 పోలీస్ స్టేషన్ పరిధిలో యువతను రక్షించే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఆపరేషన్ చేపట్టడం జరిగింది. 2 సర్కిల్స్, 2 సర్కిల్ ఇన్స్పెక్టర్స్, 7 సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా పూర్తిగా గత 10 రోజుల నుంచి ఇదే కార్యక్రమంపై ప్రత్యేకంగా డెకాయ్ ఆపరేషన్స్, తర్వాత సమాచార వ్యవస్థను కూడా ఏర్పరచుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం డివిజన్ పరిధిలో 4 కేసులు నమోదు చేసి దాదాపు 5 కిలోల పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 2-3 వేల మందికి అందించే అవకాశం ఉంటుంది. ఇక తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని పలువురు గిరిజనులు కోరారు. బోత్ మండలం దన్నూరు గ్రామానికి చెందిన సుమారు 40 మంది పోడు రైతులు ఆదిలాబాద్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తమకు కూడా రైతు బీమా వర్తించేలా చూడాలని విన్నవించారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. పల్లె ప్రకృతి వనం పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూడటం దారుణమన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం దన్నూరు గ్రామం సంబంధించిన పోడు రైతులం మేము. గత 50 సంవత్సరాలుగా మా తాతల తండ్రుల కాలం నుంచి కూడా 33 సర్వే నెంబరు ఒక్కో మనిషిని 5 నుంచి 8 ఎకరాలు సాగు చేసుకుంటా ఉన్నాం. ఆ సాగు చేసుకుంటున్నటువంటి భూమిలో ఇలా పల్లె పార్కు పేరిట మేము బృహత్ వనాన్ని కడతాం, అది కడతాం, ఇది కడతామని ఆ భూమి మీదకి ఇటు రెవెన్యూ అధికారులు, అటు పంచాయతీ అధికారులు, అటు ఉపాధి హామీ సిబ్బంది వచ్చి మమ్మల్ని చెత్త విధాల కష్టపెడతా ఉన్నారు. కాబట్టి ఈ కష్టాన్ని జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా భూములకు పట్టాలు ఇవ్వాలని, అట్లాగే మేము సాగు చేసుకుంటున్న భూములకు పూర్తి శాశ్వత యాజమాన్య హక్కులు ఇచ్చి పట్టాలు అందించి మాకు దానికి అన్ని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించే విధంగా మేము జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ గారిని కోరడం జరిగింది. త్వరలోనే నవంబర్ 8 తర్వాత ఈ పోడు భూముల సమస్య మీద సమగ్రంగా మేము సర్వే చేస్తామని వాళ్ళ హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు మేము ముఖ్యమైనటువంటి ఒక సూచన చేస్తూ ఉన్నాం. పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు చేసుకుంటున్నటువంటి సాగులో ఉన్నటువంటి ఈ భూమిని మాకే దక్కే విధంగా అన్ని రకాల అనుకూల అంశాలు మా వైపే ఉండగా
ఉండాలని ఆ విధంగా మీరు మాకు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతాం. ఇక 22వ సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్న అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 10 మంది సభ్యులతో ప్రారంభమై 10,000 మందికి చేరడమే కాకుండా 2 దశాబ్దాలు పూర్తి చేసుకొని 22వ సర్వసభ్య సమావేశం జరుపుకోవటం ముమ్మాటికి సంఘ క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 23 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం 22వ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 22వ వార్షికోత్సవ జనరల్ నిర్వహించుకుంటున్న మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక మంచి క్రమశిక్షణతోని 10 మంది సభ్యులతో ప్రారంభమై ఇవాళ 10,000 మంది సభ్యులకు చేరుకున్నందుకు, పాలకవర్గాన్ని ఇంత క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలుగా నడుపుకున్నందుకు తప్పకుండా మీ సంఘాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. మనం చాలా చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక సంస్థల్ని నష్టాల పాలు చేసి క్లోజ్ చేస్తూ ఉన్నారు, మూసేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో కేవలం మహిళలు మాత్రమే ఉండి చదువు వచ్చిన వాళ్ళు ఉన్నా, చదువు రాని వాళ్ళు ఎక్కువగా ఉన్నా, ఒక క్రమశిక్షణతోని ఈ సంఘాన్ని నడుపుకుంటూ వచ్చినారు. సంతోషం. నాకు మొదటిసారిగా అక్కడ రోడ్ మీద షాప్ ఓపెనింగ్ అప్పుడు అచ్చమ్మ గారు మిగతా మిత్రులు వచ్చి అది ప్రారంభానికి రమ్మని అడిగినారు. అది ప్రారంభం చేసిన సందర్భంలోనే నాకు రోడ్డు విషయం చెప్పినారు. మరి వెంటనే రోడ్డు వేయాలని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా బ్రిడ్జ్ విషయం ఇప్పుడే వస్తున్నప్పుడు దారిలో చెప్పి తప్పకుండా మీరు కోరినట్టు వెంటనే బ్రిడ్జ్ వారం రోజులనే శాంక్షన్ ఇస్తా. అది వేయడానికి బహుశా 1-2 నెలలు పట్టవచ్చు. 1-2 నెలలు కూడా పూర్తి. నేను వచ్చే రోజుకి మీకు బ్రిడ్జ్ పూర్తి చేశాక నేను వస్తా. మరి ఎప్పుడు జనవరి అంటే సంవత్సరానికి ఒకసారి. ఓకే, అంటే మరి సంవత్సరం దాకా ఏం అక్కర్లేదు. అప్పుడు వచ్చినప్పుడు అచ్చమ్మ చెప్పినప్పుడు తప్పకుండా ఒకసారి రావాలని ఉండే. ఎందుకంటే మరి మీరు ఇంత బాగా కూడిన సంఘం 10,000 మందికి వచ్చిందంటే నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇలా ఏదో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, తప్పకుండా రావాలనుకున్నాను. ఎందుకంటే మంచి విషయాన్ని ఎప్పుడైనా నేర్చుకోవాలి, ఎక్కడైనా సరే. నేను కూడా నాకు పార్టీలు పెంచుకోవడానికి కానీ, లేదా ఆదాయం పెంచుకోవడానికి కానీ, ఏదో ఒక వ్యాపారం చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. మీరు చేసే పని చూస్తే అది తెలుసుకుంటే నాకు కూడా ఉపయోగపడుతుంది. లేదు నేను ఇంకా గ్రామాలలో చెప్పడానికి, ఇంకా ఇతర పట్టణాలలో, ఇతర నియోజకవర్గాల్లో చెప్పడానికి, రాష్ట్రం అంతటా కూడా మీలాగా ఇంకా ఇతరులందరూ కూడా నేర్చుకొని ముందుకు పోవడానికి పనికొస్తుంది తప్పకుండా. ఎందుకంటే మీరు ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు. ఇక కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామ సచివాలయాన్ని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం రాంపల్లి, ఎద్దులదొడ్డి గ్రామాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీదేవి, నాగభూషణ్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రసం మేడం పప్పుచారు ఏమో మేడం, రోజు బాగా చేస్తాడు మేడం. పిల్లల్ని కూడా అడగండి మేడం, రోజు బాగా చేస్తాడు. మేము కూడా ఇదే తింటాం మేడం. మేము కూడా తింటాం.
రసం అయితే పర్వాలేదు ఓకే. రోజు రసమే పప్పుచారు మనం బాగా పెట్టాల్సిన ఆయన ఇప్పుడు ఇక చిలకలూరిపేట నర్సారావుపేట మార్గంలోని లింగంగుంట్ల వద్ద ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. కడప జిల్లా పొద్దుటూరు నుంచి గుంటూరుకు పత్తిలోడుతో లారీ వస్తోంది. లారీ డ్రైవర్ విశ్రాంతి తీసుకోగా క్లీనర్ నడుపుతున్నాడు. ఒక్కసారిగా అదుపు తప్పటంతో లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ తలుపురెడ్డి నాగిరెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్లీనర్ జమాల్ బాషాకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స తర్వాత బాధితులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దెబ్బ తగిలింది. ఏ చేతి చేసినా మొత్తం పని చేసింది. ఏడు పని చేస్తే అటే పని చేయదు. కూర్చో, నువ్వు కూర్చో. నెప్పి తగ్గటం ఎక్కడ తగిలింది ఇప్పుడు అక్కడే చేయకూడదు. అంటే నీకు ఆ చేయి తగిలింది కదా, ఆ చేయికి చేయకూడదు. రెండు పక్కల ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీగిపోయింది. అవతల గంట కొట్టినట్టయితే మా తెల్లారేది వాళ్ళ శివరాత్రి అయ్యేది మనకు. ఇక దీపావళి సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ బాణసంచ కాల్చుకోవాలని బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు కోరారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. బాణసంచ కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు, కళ్ళజోడు ధరించాలన్నారు. నిప్పంటించిన పేలని బాణసంచపై నీళ్లు చల్లితే ఇబ్బందులు ఎదురుకావన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు రాబో దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ రాబో దీపావళి పండుగలో ప్రతి ఒక్కరు కూడా అగ్నిమాపక శాఖ వారి నియమ నిబంధనల ప్రకారం నడుచుకున్నట్లయితే మనం ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ గ్రామీణ ప్రాంతాలకు తెలుపుతున్నాను. అలానే మరి ఈ క్రాకర్స్ మనం వెలిగించేటప్పుడు ముఖ్యంగా ఇళ్ళయందు ఆప్రాన్ ధరించుకోవాలి. అంటే కాటన్తో ఆప్రాన్ ధరించుకున్నట్లయితే ఏదైనా స్పార్క్స్ పడ్డా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఈ దీపావళి మందులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ దగ్గర ఒక రొమ్ము నీళ్లు కానీ అలానే ఇసుక కానీ ఏదైనా దగ్గరలో పెట్టుకొని మనం ఈ పండుగ చేసుకున్నట్లయితే చిన్న చిన్న ప్రమాదాలను మనం వెంటనే నివారించుకోవచ్చు. ఇళ్ళ యందు అవాయిసవాయిలు కానీ పెద్ద పెద్ద టపాస్ కానీ వెలిగించకూడదు. దయచేసి అలాంటి ఏదన్నా వెలిగించాల్సిందంటే ఓపెన్ గ్రౌండ్ అంటే ఇళ్ళకి దూరంగా ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్లో మనం కాల్చుకున్నట్లయితే ప్రమాదాలు జరగకుండా నివారించుకోవచ్చు అని చెప్పేసి మరి బాపట్ల అగ్నిమాపక శాఖ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మరీ చెప్తున్నాము. ఈ దీపావళి పండుగలో ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం దీపావళి పండుగ చక్కగా అందరూ హ్యాపీగా జరుపుకోవచ్చు అని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. అలానే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినట్లయితే వెంటనే బాపట్ల అగ్నిమాపక శాఖ వారికి తెలియజేసినట్లయితే వెంటనే మేము వచ్చి పుటప్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుచుకున్నాం. పిల్లలు చిన్నపిల్లలకి మరి చిన్న చాంతాళ్ళు లాంటి పొగలొత్తులు లాంటి అలానే చిన్నవి దగ్గరుండి పెద్దలు జాగ్రత్తగా మరి కాల్చుకున్నట్లయితే ఈ ప్రమాదాలను నివారించుకోవచ్చు. అలానే ఇక దీపావళి సామాగ్రి విక్రేతలు ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాల్ని విధిగా పాటించాలని కొవ్వూరు ఆర్డీఓ మల్లిబాబు సూచించారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదకరమైన టపాసులను విక్రయించకూడదన్నారు. పర్యావరణానికి హానికరం కాని వాటిని కొనుగోలు చేయాలని కోరారు. అమ్మకాలు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. కొవ్వూరు డివిజన్ ప్రజలందరికీ విజ్ఞప్తి,
రాబోయే 4వ తారీఖున మనం ఆనందంగా చేసుకునేటువంటి దీపావళి సందర్భంగా అందరూ కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఫైర్ క్రాకర్స్ అమ్మేటువంటి షాపులన్నిటికీ కూడా కేవలం మనం 2, 3, 4 3 రోజులు మాత్రమే అమ్మటానికి జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. వారికి నిర్దేశించినటువంటి ప్రదేశాల్లోనే ఆ షాపులు నిర్వహించుకోవాలి. షాప్కి మధ్య మినిమం 6 మీటర్ల దూరం ఉండేలాగా, అలాగే రోకి మధ్య కూడా బాగా దూరం ఉండేలాగా, ఎగ్జిట్ ఎంట్రీ సపరేట్గాను, లోపలికి వెళ్ళేటువంటి ఎంట్రీ సపరేట్గాను ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం అయింది. ప్రతి ప్రదేశాన్ని కూడా స్థానిక పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తనిఖీ చేసి నిర్ణయించారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా షాప్ వారు, ప్రజలు కూడా అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవటం. నెక్స్ట్ కరోనా థర్డ్ వేవ్ అనేది కూడా ఒకటి అనుమానంగా ఉంది కాబట్టి మనకి లేదు, బట్ అనుమానంగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎవరు గుంపులుగా వెళ్ళొద్దు. ఫైర్ క్రాకర్స్ షాపుల వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర కూడా మీ పేరు నమోదు చేయించుకోవాలి. ఎటువంటి ఉల్లంఘనలు ఉన్నా సరే ఎవరిని కూడా స్పేర్ చేసేదైతే ఉండదు. అందులోనూ ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి వీల్లేదని అందరినీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయండి. మనకు ప్రభుత్వం సూచించినట్టుగా సాయంత్రం కేవలం ఒక 2 గంటలు ఇక రాజధాని రైతుల మహా పాదయాత్రకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. మహా పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని రైతాంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. రైతుల మహా పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. 685 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప ఎన్నిక సిబ్బందికి కరోనా పరీక్షలు, ముందు జాగ్రత్తగా అధికారులు సమీక్ష.
అన్నారం బ్యాక్ వాటర్ బాధితుల ధర్నా, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. గంజాయి సరఫరాదారులపై ఉక్కుపాదం, పెద్దపల్లిలో 5 కిలోల గంజాయి స్వాధీనం. బోత్ మండలంలో ధర్నా చేసిన రైతులు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.